ఉదయం నుండి మీడియాలో సోషల్ మీడియాలో ఇదే చర్చ. ఎలా ఉండే హైదరాబాద్ ఎలా మారిపోయింది, యువతరానికి ఏమైంది, హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ సిటీగా మారిపోయిన తర్వాత రాత్రి పగలు తేడా లేకుండా పోయింది. రకరకాల ఉద్యోగాలు, రకరకాల వ్యాపారాలు మాత్రమే కాకుండా రకరకాల సంస్కృతులు కూడా హైదరాబాద్ నగరానికి వచ్చాయి. కాకపోతే ఇందులో మంచికి బదులు చెడును యువత వెతుక్కోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల కాలంలో దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో పోకిరీల ఆగడాలు పెరిగిపోయాయి. ఆడపిల్లల్ని వేధిస్తున్న నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి మల్కాజ్గిరి సిపి సుమతి రంగంలోకి దిగారు. మంగళవారం రాత్రి ఆపరేషన్ మొదలు పెట్టారు. ఆమె సివిల్ డ్రెస్ లో ఒంటరిగా ఓ ప్రాంతంలో నించున్నారు. ఈ క్రమంలో అక్కడికి కొంతమంది యువకులు వచ్చారు. ఆమెను చూసి ద్వంద్వార్థాలు వచ్చే విధంగా మాట్లాడారు. ఆ తర్వాత పిచ్చి సైకిల్ చేశారు. ఈ నేపథ్యంలో సుమతి మరో ప్రాంతానికి కూడా వెళ్లారు. అక్కడ కూడా యువకులు అలాగే ప్రవర్తించారు. ఇలా అనేక ప్రాంతాలు ఆమె మారినప్పటికీ అన్ని చోట్ల కూడా సుమతికి అటువంటి అనుభవమే ఎదురైంది. దీంతో మఫ్టీలో ఉన్న ఇతర పోలీసులు సుమతిని వేధించిన వారందరినీ పట్టుకున్నారు. వారికి తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. సుమతిని వేధించిన వారిలో అందరూ కూడా కాలేజీ యువకులు ఉండడం విశేషం. వారిలో కొంతమంది ఉద్యోగులు కూడా ఉన్నట్టు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. సుమతిని వేధించిన వారిలో చాలా మంది గంజాయి మత్తులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆపరేషన్ మొత్తం అర్ధరాత్రి పూట జరిగింది. వాస్తవానికి ఈ స్థాయిలో పోక్రీలు ఒక ఐపీఎస్ అధికారిని వేధిస్తున్నారు అంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని హైదరాబాద్ ప్రజలు అంటున్నారు. హైదరాబాద్ నగరంలో కొంతకాలంగా గంజాయి వాడకం పెరిగిపోయింది. పోక్రీలు దారుణంగా వ్యవహరిస్తున్నారు. రాత్రిపూట బైకుల మీద ప్రమాదకరమైన స్థాయిలో ప్రయాణాలు సాగిస్తున్నారు. సుమతికి ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నగరంలో భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. లేని పక్షంలో ఈ తరహా సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటూనే ఉంటాయని చెప్తున్నారు.